సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వాక్యం. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. జన సమూహాలు యేసు ప్రభుని గురించి మాట్లాడుకుంటున్నారు. ఈయన సమస్తమును బాగుగా చేయుచున్నాడు, లేక చేసి ఉన్నాడు, లేక ఈయన సమస్తమును బాగు చేస్తారు. ఎవరు ఈయన అంటే నోళ్ళు తెరిచి స్పందించాలి. ఈయన అంటే ఎవరు? ఈయన అంటే ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు, యేసు క్రీస్తు కొన్నింటిని కాదు, సగం 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 కాదు, అనేకమైన బాగు చేస్తారండి ఆయన. కాదు, ఏమనుంది అక్కడ? అందరు ఒక్కసారిగా స్పందించాలి. ఏమనుంది అక్కడ? ఈయన సమస్తమును బాగుగా చేశారు, చేస్తున్నాడు, ఇక మీదట చేయబోతున్నాడు. విశ్వసించిన వారందరూ చప్పలు కొడుతూ చప్పలు కొడుతూ చప్పలు కొడుతూ యేసయ్య నామాన్ని స్తుతిద్దాం. నిన్నటి రోజున ఒక తండ్రి చెట్టంత ఎదిగిన కొడుకుని తీసుకొచ్చాడు, మూర్ఛలు జబ్బున్నోడిని. యేసు ప్రభువు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, గొప్ప కార్యాలు, ఘనకార్యాలు, భీకర కార్యాలు చేస్తున్నారని వినండి, 100కి 100 పాళ్ళు నమ్మకంతో యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఆయన లేడు. యేసు ప్రభు తాబోరు పర్వతం మీదకు, రూపాంతరపు కొండ మీదకి వెళ్ళారు. పేతురు యోహానులు వెంట పెట్టుకుని ప్రార్థన చేసుకోవడానికి. యేసు ప్రభు శిష్యులు ప్రార్థన చేద్దాం అనుకుని వాడు దడేలని పడిపోయాడు. ఇక తండ్రి మీకు దండం బాబు అని అబ్బాయిని ఎత్తుకెళ్ళిపోయాడు. మరుసటి రోజు మరలా యేసు ప్రభు వచ్చాక తీసుకొచ్చి, నీకు ఏదైనా చేతనైతే ఏదో ఒకటి చెయ్యి. ఏమంటాడు? ఏదో ఒకటి చెయ్యి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు స్పష్టంగా స్పందించండి. యేసు ప్రభు ఏదో ఒకటి చేసే దేవుడా? నీవు కోరుకున్నట్లే నీకు అవునుగాక, నీవు కోరుకున్నట్లే నీకు జరుగునుగాక. మీరు కోరుకున్నది చేసే దేవుడా? ఏదో ఒకటి చేసే దేవుడా? మాట్లాడాలి. మరి ఈ తండ్రి నిన్న 100కి 100 పాళ్ళు నమ్మకంతో ఉన్నాడు. నా బిడ్డకి ప్రార్థన చేయిస్తా, వీడికి మూర్ఛల జబ్బు తొలగిపోద్ది. నిన్న కార్యాలు జరగకపోయేసరికి, నిన్న దేవుని మహిమను చూడలేకపోయేసరికి, ఒక్కరోజు ఆలస్యం అయ్యేసరికి ఇవాళ అంటాడు ఏదో ఒకటి చెయ్యయా. సమస్తము జరిగించే దేవుడు ఆయన, సమస్తము బాగు చేసే దేవుడు ఆయన. చెవుడు గల నత్తివాణిని ఒకరిని ఆయన యొద్దకు తీసుకొచ్చి, చెవుడు నత్తి తీసుకొస్తే యేసు ప్రభు ఆ వ్యక్తిని కొంచెం దూరంగా తీసుకెళ్ళి అతని చెవిలో ఏమన్నారు? అదే మా ఎఫతా అంటే ఏమని అర్థం? ఇది తెరవబడునుగాక అన్నాడు. దెబ్బకి వాడి చెవులు తెరవబడ్డాయి. వినికిడి ప్లస్ మాట రెండు వచ్చేసాయి. వెంటనే అక్కడున్న వాళ్ళందరూ అంటారు, ఈయన సమస్తమును బాగుగా చేయుచున్నాడు, చేసి ఉన్నాడు. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. దేవుడు మనల్ని, మన జీవితాన్ని
మన ఆరోగ్యాన్ని, మనకున్న సమస్యలు, మనకున్న కుటుంబ వ్యవస్థ, మన దైనందిన జీవితంలో ఎన్నెన్నో పాడైపోయినాయి, శిథిలమైపోయినాయి, నిష్ప్రయోజనంగా ఉన్నాయి. దేనికి అక్కరకు రాకుండా అలా పడున్నాయి. ఒక్కసారి యేసయ్య పాదాలు గనక మనం పట్టుకోగలిగితే, ఈ రాత్రి ఒక్కసారి విరిగి నలిగిన మనస్సుతో యేసయ్య పాదాలు గనక పట్టుకోగలిగితే, ఈ రాత్రే నీవు ఏదైతే బాగుపడాలి, బాగు చేయబడాలి, బాగుండాలి అని నీవు కోరుకుంటావో, యేసు నామములో, క్రీస్తు యేసు నామమును బట్టి ఆనబెట్టి చెప్తున్నాను, అది బాగుపరచబడునుగాక, అది బాగు చేయబడునుగాక, అది ప్రయోజనకరంగా మార్చబడునుగాక.